ఏమున్నా గానీ మనము వెరీ సూన్ ఒక గుడ్ న్యూస్ ఏదో బీజేపీ కార్యకర్తలకు రాబోతోంది అనేదే నాకు తెలుస్తున్న సమాచారం. మేబీ నేను నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, నాకున్న సోర్స్ తప్పవచ్చు కాక, బట్ నాకైతే గట్ ఫీలింగ్ అట్ ద సేమ్ టైం సమాచారం. రెండు వర్గాలు కలుస్తున్నాయంటే ఖచ్చితంగా ఎంతో కొంత హెడ్ క్వార్టర్స్ నుంచి లీక్ ఇస్తారు, వాళ్ళు సహజంగా ఇస్తారు. కలుస్తున్నాయంటే గుడ్ ఇండికేషన్. అంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ మీద ఒక నింద ఉంది కదా, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. సౌత్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ పెట్టట్లేదు. ఫోకస్ పెట్టిన చోటేమో చేసిన పొరపాటు, అది అన్నామలై పొరపాట లేకపోతే బీజేపీ తమిళనాడు శాఖ పొరపాటు తెలియదు, అన్నామలైని వదులుకోవాల్సి వచ్చింది. సో దక్షిణాదిలో వాళ్ళు చేస్తున్న అటెంప్ట్స్ అన్ని ఫిటైల్ అవుతున్నాయనే ఒక ఇంప్రెషన్ని తుడిపేయడం కోసం ఈసారి చాలా గట్టిగా తెలంగాణలో దిగబోతున్నారని. కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో, మీరు అన్నట్టుగా తమిళనాడు ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. తమిళనాడులో ఏం జరిగింది, అన్నామలై అనే ఒక వ్యక్తి, ఆయన ఐపీఎస్ గా ఉండి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీజేపీలో చేరి, బీజేపీలో ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లగలిగినటువంటి వ్యక్తి. సో అఫ్ కోర్స్ ఆయన అనుకున్నట్టు ఫలితాలు ఆయన సాధించలేకపోవచ్చు, దానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ఆయనను సజావుగా పని చేసుకోనివ్వలేకపోయింది బీజేపీ అధిష్టానం అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సరే, ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళిపోయారు, ఆయన కొత్త పార్టీ పెడతానంటున్నారు. అది అలైన్ టు నేషనలిజం ఉంటుందా లేదా మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. బట్ ఏదేమైనా ఒక ప్రయోగం జరగడము, ఆ ప్రయోగం విఫలమవడం ఉంటుంది, సక్సెస్ అవ్వడం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతాయి, కొన్ని సందర్భాల్లో విఫలమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లాంటి అంశమే మనం చూసాం 2021 బెంగాల్ ఎలక్షన్స్ లో ఫెయిల్ అయింది. మరి అప్పుడు కూడా 2021 కూడా అధికారంలోకి వస్తుందేమో అని అనుకున్నారు, కానీ బెంగాల్లో ఫెయిల్ అయ్యారు. బట్ 2026లో కొట్టగలిగారు. సేమ్ ఇక్కడ కూడా 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ 2029కి 28కి ఖచ్చితమైన ఛాన్స్ ఉండవచ్చు. సో ఒకసారి కాకపోతే ఇంకొకసారి దానికి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని వదిలేసే ప్రసక్తి లేదు అనేది వాళ్ళు అనుకునేది. వదిలేశారు అక్కడ తమిళనాడు. ఇప్పుడు తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో బీజేపీ నాయకులు ఖచ్చితంగా, నాకైతే పర్ఫెక్ట్ గా గుర్తుంది, ప్రతి వారానికి 15 రోజులకు ఖచ్చితంగా ఒక కేంద్ర నాయకుడు ఎవరో ఒకరు వచ్చేది. కేంద్ర మంత్రో లేకపోతే ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేకపోతే ఎవరో ఒకరు కేంద్ర నాయకులు ఏదో ఒక పర్యటన ఉండేది, ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నేషనల్ లీడర్షిప్ వస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే గత కొంతకాలంగా యాక్టివిటీ తగ్గింది, మళ్ళీ గత 2-3 నెలల నుంచి మళ్ళీ యాక్టివిటీ పెరిగింది. మోదీ గారు రావడము, నితిన్ నబీన్ గారు రావడము, అండ్ ఈవెన్ మొన్న జేపీ నడ్డా గారు రావడము, మళ్ళీ యాక్టివిటీ పెరుగుతోంది. మధ్యలో ఒక 1 year అసలు ఎవరు బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకులు ఎవరు తెలంగాణకి రాలేదు. అంటే ఒకటి అయి ఉండొచ్చు, ఎలాగో సాక్షాత్ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు కిషన్ రెడ్డి గారికి, మళ్ళీ వేరే నాయకులు రావాల్సిన ఉండవచ్చు. అంటే బేసికలీ నేషనల్ లీడర్స్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇంప్రెషన్ ఉండొచ్చుగా కిషన్ రెడ్డి గారి ఫాలోయర్స్ లో. ఇంతకు మించిన టవరింగ్ పర్సనాలిటీస్ కేంద్ర నాయకత్వంలో ఎవరున్నారు అదర్ దెన్ మోడీ? కిషన్ రెడ్డి గారు మోదీ గారికి అత్యంత సన్నిహితులు కదా. ఆయన గ్రాఫ్ దాటి ఇంకెవరిని తీసుకొచ్చినా ఈయన బిలిటిల్ చేసినట్టు అవుతుందని ఇంప్రెషన్. కిషన్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా కీలకమైంది. ఆయన ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరిలో కొంత, ఇప్పుడు అరవింద్ ఉన్నారు అనుకోండి, అరవింద్ ధర్మపురి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడు, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఇప్పుడు ఎలిట్ మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అటు ఈవెన్ అటు రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, వెంకటరమణారెడ్డి, ఆయన 2 ముఖ్యమంత్రులు ఓడించారు కామారెడ్డిలో ఉండి. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే, మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీలో మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు ఆ పర్టికులర్ సెక్టర్స్ లో కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఆ క్యాబినెట్ లో ఒక సాఫ్ట్ వాయిస్, ఎట్ ద సేమ్ టైం మోస్ట్ పవర్ఫుల్ వాయిస్, క్రెడిబుల్ వాయిస్ ఎవరిదైనా ఉందంటే అది కిషన్ రెడ్డి. మీరు ఢిల్లీ సర్కిల్స్ లో ఎవరిని అడిగినా గానీ కిషన్ రెడ్డి గారి ద్వారా అక్కడ ప్రతి పని జరుగుతుంది, చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈజ్ మోస్ట్ క్రెడిబుల్ మ్యాన్ అనే పేరు ఆయనకు ఢిల్లీలో ఉంది. పాయింట్ ఏంటి, ఆయన ఇప్పుడు గ్రౌండ్ లో ఆయనని తీసుకొచ్చి చూసండి, మీరు ఆయన ఎన్నికల్లో ఉర్రు తొలగించే ప్రసంగాలు ఇవ్వాలి, ఉర్రు తొలగించే విధంగా మాస్ ని మొబిలైజ్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడతారు. డిసిప్లిన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. ఒకరు ఫాస్ట్ బౌలర్ ఉంటారు, ఒకరు స్పిన్ బౌలర్ ఉంటారు, ఒకరు హార్డ్ హిట్టింగ్ చేయగలుగుతారు, ఒకరు ఓపెనర్ అవుతారు, ఒకరు మిడిల్ ఆర్డర్ లో బాగా ఆడతారు. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు అలాగే జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళ పాయింట్ కూడా ఏంటంటే, కిషన్ రెడ్డి గారు డిపెండబుల్, ఎగ్జాక్ట్లీ మిస్టర్ డిపెండబుల్. కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక క్వాలిటీని అండ్ ఈటల రాజేందర్, లేకపోతే ఇప్పుడు ఈవెన్ ఈటల రాజేందర్ గారి విషయంలో చూస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా ఉన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడిన విధానం మనకి ఇప్పటికీ గుర్తు, రైట్? సో ఇప్పుడు బండి సంజయ్
బండి సంజయ్ ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడాడంటే ఇమీడియట్ గా హెడ్లైన్ అవుతుంది అది వైరల్ అయిపోతుంది. అది ఖచ్చితంగా హెడ్లైన్ అవుతుంది బండి సంజయ్ మాట్లాడారు. కాకపోతే అంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే, కానీ కలిసి నడవట్లేదు. ఇది అసలు సమస్య. కలిసి అందరూ ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయనంత వరకు, ఇన్ఫాక్ట్ అసలు రామచంద్రరావు గారి గురించి మనం మాట్లాడట్లేదు. రామచంద్రరావు గారిని ఇక్కడ అధ్యక్షుడిగా నియమించడానికి ముఖ్యమైన కారణమే ఆయన అజాత శత్రువు కాబట్టి. ఆయనకి ఎవరు ఏ వర్గము లేదు ఆయనకి. సో నేను ఈ పర్టికులర్ వర్గంలో ఉంటానని చెప్పడానికి లేదు. ఆయన ఈటల రాజేందర్తో బాగుంటారు, సంజయ్తో బాగుంటారు, కిషన్ రెడ్డితో బాగుంటారు, ఇంకో అందరితో బాగానే కలగలు మనిషి. సో సమస్య ఏంటంటే ఏదైనా సరే సార్, ఏ ఫార్ములా అయినా మనం మాట్లాడుకునేటప్పుడు బాగుంటుంది. అది ఇంప్లిమెంటేషన్లోకి, ఎగ్జిక్యూషన్లోకి వచ్చినప్పుడు వచ్చే ఫలితాలని బట్టే ఈ పర్టికులర్ ఫార్ములా కరెక్టా కాదని నిర్ధారించబడుతుంది. సో ఇవాళ మనం మాట్లాడుతుంది కూడా అదే. సో వీళ్ళందరూ కూడా సమర్థత కలిగినటువంటి వాళ్ళే. సమస్య ఏంటంటే వీళ్ళందరూ కలిసి విజయ తీరాలకు తీసుకెళ్లడమే సమస్య. అయితే మిగతా పార్టీలు ఇలా ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, ఒక కేసీఆర్ లేదంటే ఒక కేటీఆర్ ఫిక్స్, ఇంకా అక్కడ ఏమి ఉండదు. నెంబర్ 2లోనే మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. 1 నుంచి 100 వరకు వాళ్ళే ఉంటారు. అంతే కదా. వైసీపీ ఉందనుకోండి, జగన్ ఈజ్ అల్టిమేట్, జగన్ కి చుట్టుపై. బట్ ఇలాంటి పార్టీలు అలా ఉండదు. కాంగ్రెస్ లో అయినా, బీజేపీలో అయినా, కమ్యూనిస్ట్ పార్టీలో అయినా, నేషనల్ పార్టీస్ లో, ఈవెన్ కమ్యూనిస్టులలో కూడా ఒక నాయకుడి మీదనే నడుస్తుంది అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఆయా నాయకుల మధ్య సమన్వయంతో కూడినటువంటి ఒక ఎజెండాను తీసుకెళ్లినప్పుడే ఆ పార్టీ విజయం సాధించగలుగుతుంది. మీరు బెంగాల్లో జరిగింది అదే. సువేందు అధికారి ముఖ్యమంత్రి అని ప్రకటించలేదు. సువేందు అధికారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ప్రకటించారు? ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటించారు. మమతా బెనర్జీ వర్సెస్ హూ అంటే ఎవరికి తెలియదు లిటరల్లీ. ఈవెన్ రాజస్థాన్ లో వసుంధర రాజే సింధియా లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు, శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి. రమన్ సింగ్ ప్లేస్ లో విష్ణుదేవ్ సాయి వచ్చారు. ఓకే, సో బీజేపీ ఫార్ములా అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అవుతోంది. తెలంగాణలో సక్సెస్ అవ్వట్లేదు అని అంటే వీళ్ళకి సౌత్ ఇండియా మీద అవగాహన లేదు అనే ఒక అభిప్రాయం వస్తుంది. కానీ ఇక్కడ కనుక ఫలితాలు వచ్చినాయి, ఇప్పుడైతే ఫోకస్ పెట్టారు కదా. ఇంకా ఈ ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. అంతవరకు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది. ఇది ఎంత మేర ఇంప్లిమెంట్ చేస్తారో, ఎంత మేర ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంత మేర ఫలితాలు వస్తాయి, ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది. బీజేపీకి కూడా ఇది ప్రతిష్టాత్మకమే కదండి. ఎందుకంటే దేశం మొత్తం అన్ని చోట్ల బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేసింది. కానీ తెలంగాణ అని వచ్చి ఆగిన తర్వాత ఏం తెలంగాణలో ఏమైంది అనే దాని మీద చర్చ జరగటం బీజేపీకి అంతగా నొచ్చుకునే వ్యవహారం బీజేపీ పెట్టుకోవాలి. సో డెఫినెట్ గా ఫోకస్ ని ఎగ్జిక్యూట్ చేసేది నడుస్తారు. నా పాయింట్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ నొచ్చుకోకూడదు. యాక్చువల్లీ ఇక్కడ లోకల్ లీడర్స్ సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ లోకల్ లీడర్స్ సమాధానం చెప్పడంలో సమస్య ఉంది. బీజేపీ ఇక్కడ ఏమీ లేదు, బీజేపీ అక్కడ అసలు ఎక్కడుంది అని మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది నేషనల్ పార్టీ లీడర్స్ కాదు, స్టేట్ పార్టీ లీడర్స్ సమాధానం చెప్పాలి. ఎలా సమాధానం చెప్తారు? నేను చేస్తాను కాదు, మేము అందరం కలిసి చేస్తాము అన్న రోజు సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ నేను చెప్తాను ఇక్కడ. రేవంత్ రెడ్డి ఆయన యాక్చువల్లీ మొదలైన విధానం చూస్తే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత చాలా కాలం పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాడైతే డైరెక్ట్ గానే మీడియా ముందే ఆయనను విమర్శించాడు. అసలు ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన చెప్పే మాట మేమెందుకు వింటాం, మేమందరం కాంగ్రెస్ లో పాత నాయకులు, మేమంతా ఎక్కడి నుంచో వచ్చిన వాడు చెప్తే వింటామా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మళ్ళీ భట్టి విక్రమార్క ఒక రోజు నొచ్చుకొని ఎక్కడో ఉన్నారు అని అంటే పరిగెత్తుకుంటూ రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయనతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుంటది ఎలక్షన్స్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళని వాళ్ళతో మైత్రిని పెంచుకున్నటువంటి పరిస్థితి. లోపల ఏమైనా ఉండొచ్చు, లోపల ఎన్ని విభేదాలు ఉండవచ్చు, బట్ బయటకు మాత్రం ఇవన్నీ క్లియర్ చేశాము. ఎవరు ముఖ్యమంత్రి అంటే తర్వాత చూసుకుందాము, ఫస్ట్ మనం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము అనే ఒక స్ఫూర్తిని రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారు. ఇందులో ఇంకో కీలకమైన అంశం ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కలవాలి